కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఎల్లారెడ్డిపేట టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని ఎల్లారెడ్డిపేట గులాబీ పార్టీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణ, హరి, నేతలు లక్ష్మణరావు, వందే సుభాష్ కార్యకర్తలు పాల్గొన్నారు. డిస్కషన్ పెట్టే ఓపిక లేక 650 పేజీల పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లలో ఒక్క దాంట్లో కూడా 1 లక్ష రూపాయలు కూడా చీటింగ్ జరిగిందని చెప్పడానికి అవకాశం లేక చేతులు తెచ్చేసిన ప్రభుత్వము నిన్నటి రోజున సిబిఐ ఎంక్వైరీకి చాతగాని ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీని అందరం బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతాంగం అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అపర భగీరథుడు కేసీఆర్ గారు గత 6 నెలల నుంచి చెప్తా ఉన్నారు, ప్రతి రైతు, ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు, ప్రతి సమాజంలో ఉన్నటువంటి మనుషులు కాళేశ్వరం అనేది ఒక చిన్న ప్రాజెక్టు కాదు, పెద్ద ప్రాజెక్టు. ప్రజలందరూ చీగొట్టే పరిస్థితి కాంగ్రెస్ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల వాళ్ళ చీగొట్లను ఇక్కడ ఉండి ఏమి చేయలేము, కనీసం సెంట్రల్ గవర్నమెంట్ కన్నా పంపిస్తే ఏమైనా జరుగుతుందేమో అని ఒక దురుద్దేశంతో అత్యాశతోని ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఈ సిబిఐ ఎంక్వైరీలకు ఉడతా బెదిరింపులకు వీటికి ఎవ్వరు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ భయపడే ప్రసక్తి లేదు. వచ్చే రోజుల్లో మీరు అనవసరంగా చిల్లర మన పనులు చేస్తే ప్రజలందరూ సమాయత్తం చేసి తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. వచ్చే రోజుల్లో ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఏదైనా ఉంటే ప్రజలకు చేసే పని చేయండి. కాళేశ్వరం రిపేర్ చేయండి, యూరియా బ్యాగ్స్ తీసుకొచ్చి ఇవ్వండి. భవిష్యత్తులో మీరు ఇంకా ఈ వచ్చే పంట కొనడానికి ప్రయత్నం చేయండి. ఇదివరకు కొన్న వడ్లకు మీరు ఏదైతే బోగస్ హామీలు ఇచ్చారో 500 రూపాయల కోసము ఏ గ్రామంలోకైనా కూడా రైతు అన్న 500 ఎప్పుడు వస్తాయి, అన్న 500 ఎప్పుడు వస్తాయి అంటే చెప్పలేని పరిస్థితి. అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి తప్ప చిల్లర మల్లర కార్యక్రమాలు చేసి కక్ష సాధింపులతో ఏమో చేస్తాం కేసీఆర్ గారు అంటే సూర్యుని విమ్మిస్తే ముఖం మీద ఎట్లా పడుతుందో ఆ పరిస్థితి వస్తుందని మీకు సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక